గాంధీ ఆసుపత్రిలో నిరాహార దీక్ష చేస్తున్న మోతీలాల్ నాయక్ తో ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ చర్చలు విఫలమయ్యాయి. గత వారం రోజులుగా గాంధీ ఆసుపత్రిలో నిరాహార దీక్ష కొనసాగిస్తున్న మోతీలాల్ నాయక్ ను ఆయన పరామర్శించారు. బల్మూరి వెంకట్ గాంధీ ఆసుపత్రికి వచ్చిన నేపథ్యంలో ఓయూ విద్యార్థులు ఒక్కసారిగా ఆందోళనకు దిగి అడ్డుకునే ప్రయత్నం చేయగా ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అనంతరం ఆసుపత్రిలోకి వెళ్లిన వెంకట్ 2 గంటల పాటు మోతీలాల్తో డిమాండ్ల అంశంపై చర్చించారు. 100% జాబ్ క్యాలెండర్ విడుదల చేయటం, గ్రూప్స్ పోస్టింగ్లు పెంచడం చేస్తేనే దీక్ష విరమిస్తామని మోతీలాల్ చెప్పగా గ్రూప్స్ విషయం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని చెప్పినప్పటికీ స్పష్టమైన హామీ ఇవ్వకపోవడంతో దీక్ష కొనసాగిస్తున్నాడు. చర్చలు విఫలం కావటం ఓవైపు ఓయూ విద్యార్థులు ఆందోళన చేస్తున్న నేపథ్యంలో గాంధీ ఆసుపత్రి వెనుక ద్వారం నుంచి బల్మూరి వెంకట్ వెళ్లిపోయారు. తమ డిమాండ్లను పరిష్కరించేంత వరకు ఆమరణ నిరాహార దీక్ష కొనసాగుతుందన్నారు. ప్రభుత్వం వెంటనే దిగివచ్చి నిరుద్యోగుల సమస్యలను తీర్చని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళనకు సిద్ధమని మోతీలాల్ నాయక్ హెచ్చరించారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. గాంధీ ఆసుపత్రిలో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకున్నట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? రాత్రి బల్మూరి వెంకట్ గాంధీ హాస్పిటల్కి వెళ్ళారు. గాంధీ హాస్పిటల్కి వెళ్ళారు. అయితే గత వారం రోజుల నుండి కూడా గాంధీ హాస్పిటల్లో నిరాహార దీక్ష చేస్తున్నటువంటి ఓయూ విద్యార్థి నేత మోతీలాల్ నాయక్ పరామర్శించేందుకు కూడా, ఆయనతో చర్చలు జరిపేందుకు కూడా గాంధీ హాస్పిటల్ కి బల్మూరి వెంకట్ వెళ్లారు. అయితే ఈ నేపథ్యంలో కూడా అక్కడ బల్మూరి వెంకట్ ని అడ్డుకునే ప్రయత్నం అయితే ఓయూ విద్యార్థులు చేయడంతో ఒకసారి ఉద్రిక్త వాతావరణం నెలకొంది గాంధీ ఆసుపత్రి పరిసర ప్రాంతాల్లో. అయితే అక్కడ పోలీసులు వారిని అభిమానించిన పరిస్థితి. అయితే ప్రధానంగా మోతీలాల్ అయితే డిమాండ్ చేయాలంటే జాబ్ క్యాలెండర్, అంటే కదా ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ముందు కూడా ఖచ్చితమైన స్పష్టమైన జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తాం, అదేవిధంగా గ్రూప్ పోస్టులు కూడా పెంచుతామని కూడా హామీ ఇచ్చింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం వచ్చాక కూడా ఈ జాబ్ క్యాలెండర్ ఇంతవరకు విడుదల చేయలేదు. అదేవిధంగా గ్రూప్ 2 కూడా పోస్టులు పెంచలేదు అని వాళ్ళు ఆందోళన వ్యక్తం చేసిన పరిస్థితి. ఈ నేపథ్యంలో ఖచ్చితంగా జాబ్ క్యాలెండర్ విడుదల చేయడంతో పాటు ఇటు ఏదైతే గ్రూప్ పోస్టులు కూడా పెంచాలని కూడా డిమాండ్ చేస్తున్నారు. ఈ గతంలో 2-3 సార్లు ఏదైతే బల్మూరి వెంకట్ కలిసి వినతి పత్రం సమర్పించినప్పటికి కూడా బల్మూరి వెంకట్ హామీ ఇచ్చారు, ప్రభుత్వంతో మాట్లాడి దీనికి సంబంధించి ఏదైతే మాట్లాడతానని. కానీ ఇప్పటివరకు ఎలాంటి స్పష్టమైన హామీ రాకపోవడంతో కూడా ఏదైతే మోతీలాల్ గాంధీ హాస్పిటల్లో మాత్రం దీక్ష చేపడుతున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో కూడా బల్మూరి వెంకట్ ఆయన తోటి 2 గంటల పైగా కూడా చర్చలు జరిపారు. అయితే ఏదైతే ఈ జాబ్ క్యాలెండర్ అంశం కావచ్చు, ఈ గ్రూప్ పోస్టులకు సంబంధించిన అంశం ప్రభుత్వంతో మాట్లాడి ఏదైతే చర్చిస్తానని చెప్పడంతో కూడా స్పష్టమైన హామీ రాలేదని కూడా మోతీలాల్ చెప్పినప్పటికీ అయితే చర్చలు, ఇద్దరి మధ్యలో చర్చలు అయితే విఫలమయ్యాయని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో కూడా అక్కడ మరొకసారి ఓయూ విద్యార్థులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. వీ వాంట్ జస్టిస్ అంటూ కూడా పెద్ద ఎత్తున నినాదాలు చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో కూడా అక్కడ చేసేది బల్మూరి వెంకట్ చర్చలు విఫలవడంతో కూడా ఏదైతే గాంధీ హాస్పిటల్ వెనక గేట్ నుండి కూడా బయటకు వెళ్ళిపోయారని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో కూడా ఖచ్చితంగా పోస్టులు పెంచే దీక్ష, పోస్ట్ 100% జాబ్ క్యాలెండర్ విడుదల చేసి గ్రూప్స్ కి సంబంధించిన పోస్టింగ్ పెంచితేనే కూడా దీక్ష విరమిస్తానని కూడా ఇటు మోతీలాల్ నెహ్రూ డిమాండ్ చేసిన పరిస్థితి. ప్రస్తుతం అయితే రాత్రి చర్చలు విఫలమయ్యాయి. మరి ఈ నేపథ్యంలో కూడా ఈ రోజు మరి ఏ విధమైన స్పష్టమైన హామీలు అందిస్తుందని కూడా ఉస్మానియా విద్యార్థులు ఎదుర్కొంటున్న పరిస్థితి. మరి ప్రభుత్వం నుంచి ఏ విధంగా హామీ వస్తుంది అనేది మాత్రం చూడాల్సిన అంశం ఉందని చెప్పొచ్చు. ఓకే, రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ. ముప్పై లక్షల మంది నిరుద్యోగుల తరఫున పోరాడుతుంటే ఒక్క ఎమ్మెల్యే రాలే, ఒక్క మంత్రి రాలే. ఇవాళ బల్మూరి గారు కూడా వచ్చారు, కానీ దొంగచాటున ఒక దొంగలాగా పారిపోయాడు. మేము అనుకున్నాం వీరులాగా ఉంటాడు వెంకట గారు, వీరులాగా ఉంటాడు అనుకున్నాం, కానీ ఇట్లా దొంగలాగా అనుకోలేదు. ఈ సమస్యను పరిష్కరించే విధంగా ఖచ్చితంగా ప్రభుత్వం దిగి రావాలి. ఇవాళ ఈ మోతీలాల్ ప్రాణహాని ఉంది, ఒత్తిడి తెచ్చి వీళ్ళు అక్కడ తీసుకుపోయి ఒత్తిడి తెచ్చి వీళ్ళని దీక్ష విరమింపజేయమనేది కూడా చాలా బాధాకరమైన విషయం. రేపు రాష్ట్ర వ్యాప్తంగా నిరసన
నిరసన కార్యక్రమాలు ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో, తెలంగాణ నిరుద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో సబ్బండ వర్గాలు కూడా నిరసన కార్యక్రమాలు చేయండి. రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని కలెక్టరేట్ల ముందు, ఎమ్మెల్యేల ఇంటి ముందు, మంత్రుల ఇళ్ల ముందు, డిఎస్సి ఆస్పిరెంట్స్ అయినా, గ్రూప్ 2 ఆస్పిరెంట్స్ అయినా ఉన్నటువంటి మొత్తం నిరుద్యోగులు ఆందోళన చేసి మంత్రుల ఇళ్ల ముందు నిరసన తెలియజేయాలని మేము పిలుపునిస్తుంది ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థి. 30 లక్షల మంది నిరుద్యోగుల తరఫున